ప్రస్తుతం మనం ఇప్పుడు అహల్య హాస్పిటల్ డాక్టర్ కూడా, మళ్ళీ మాజీ మంత్రి వర్యులు శనక్కాయల అరుణ గారి తనయులు, ఒక పక్కన బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ కన్వీనర్గా, అంటే ఎన్నో దాంట్లో అంటే చూసుకునే పదవి పరంగా కానీ, ప్రొఫెషనల్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ బలంగా ఉన్న వ్యక్తి డాక్టర్ ఉమాశంకర్ గారితో ఈరోజు మన ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్తే. శనక్కాయల అరుణ గారు మా అందరికి బాగా తెలుసు, ఇంకా వాళ్ళ తనయులు అంటే చెప్పక్కర్లేదు. కానీ ఇంతకీ అసలు ఉమాశంకర్ గారు ఎవరు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నేను డాక్టర్ శనక్కాయల గౌరీశంకర్ అరుణ గారి సెకండ్ సన్. మా ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు డాక్టర్స్. అన్నయ్య గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చేసారు. వదిన పీడియాట్రిషియన్, మా వైఫ్ గైనకాలజీ. అందరు డాక్టర్స్. సో మా పిల్లలు కూడా ఇద్దరు డాక్టర్సే. ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. సో ముఖ్యంగా ఏంటంటే మా నానమ్మ మా అందరికి ఇన్స్పిరేషన్. నానమ్మ గారు ఏంటిది? మా నానమ్మ గారు నార్మల్, మా తాతయ్య గారు శనక్కాయల నాగేశ్వరరావు గారు. మా నానమ్మ ఇన్స్పిరేషన్గా తను మనవాళ్ళందరినీ డాక్టర్లు చేయాలని, ఇవాళ మా ఓన్ కజిన్స్ మేము అందరం కలిసి మా ఫ్యామిలీలో 32 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాం. ఓకే. సో అన్ని స్పెషాలిటీస్లో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషాలిటీ ఆఫ్ డాక్టర్స్లో 32 మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా యాడ్ అవుతున్నారు. సో మా అన్నయ్య పిల్లలు ఇద్దరు డాక్టర్సే, మా పిల్లలు ఇద్దరు డాక్టర్సే. సో మా కజిన్స్ పిల్లలు కూడా డాక్టర్సే. ఒక అసోసియేషన్ మీ దగ్గరే ఉంది. ఓకే. మెయిన్గా ఏంటంటే మా ఫ్యామిలీలో మా మదర్ సైడ్ ఒక ఆర్మీలో డాక్టర్గా ఉండి జమ్మూ కాశ్మీర్కి హెడ్ చేశారు ఆయన, బ్రిగేడియర్గా. సో ఒక ఆయన న్యూరో సర్జన్, ఒక న్యూరోపెథాలజిస్ట్, సైకియాట్రీ, అట్లా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషాలిటీస్ అన్నీ మా వాళ్ళని చూసి మేమందరం ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు మమ్మల్ని చూసి మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి CEO ప్రొఫెషన్ని తీసుకోవడం జరిగింది. ఇంకా ఏంటంటే అందరూ చాలామంది నన్ను అడుగుతారు, డాక్టర్ గారు మీరు గైనకాలజీ ఎందుకు తీసుకున్నారు అనేది కామన్ క్వశ్చన్ నన్ను అడిగేది. నేను గైనకాలజిస్ట్, అంటే లేడీస్కి చూసే డాక్టర్. 6th, 7th క్లాస్ నుంచే మా అమ్మతో పాటు నేను రిక్షా ఎక్కి వచ్చేవాడిని నైట్ కేసెస్కి. మా అమ్మకి నేనే తోడు. నేను ఓపీలో పడుకుంటే మా అమ్మ వెళ్ళి డెలివరీ చేసి వచ్చేది. సో అట్లా ఆ ఏజ్ నుంచే నాకు కనెక్షన్ ఉండేది పేషెంట్స్ తోటి. సో మా మదర్కి హెల్ప్ చేస్తూ అప్పటి నుంచే. సో అలా పేషెంట్స్తో పాటు ఓహో వీళ్ళకి ఇలా కష్టాలు ఉంటాయా అని సబ్కాన్షియస్గా నా మైండ్లోకి వెళ్ళిపోయి 10th క్లాస్ నుంచే అప్పుడు అల్ట్రాసౌండ్ కొత్తగా గుంటూరులోకి వచ్చింది ఫస్ట్ మేము తీసుకున్న టైంలో. ఆ అల్ట్రాసౌండ్ కూడా మా మదర్ వాళ్ళకితో పాటు నేను కూర్చొని, వాళ్ళు నేర్చుకునే వాళ్ళు వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని డాక్టర్తో పాటు వినేవాడిని. సో కాన్ఫరెన్సెస్కి చిన్నప్పటి నుంచి కాన్ఫరెన్సెస్కి వెళ్ళేవాడిని. అంటే మీరు ఇంకా కాలేజ్ పడి వెళ్ళకముందు మీకు సబ్జెక్ట్ పరంగా అయితే మీకు తెలుస్తుంది. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకుంటే, మా మదరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తను గైనకాలజీ పీజీ చదివి. సో ఐ బిలీవ్ నాకు సగం సబ్జెక్ట్ అక్కడి నుంచే వచ్చింది. తల్లి కడుపులోనే అవపోసుకున్నది నేను నేర్చుకున్నానని చాలా మటుకు నేను నమ్ముతాను. ఎందుకంటే చాలా విషయాలు బుక్లో లేని విషయాలు కూడా మరి ఎలా తెలుస్తుందో ఆ పేషెంట్ చూడగానే తెలుస్తుంది. సో అది ఐ ఫీల్ ఇట్ ఈస్ మై లెర్నింగ్ సిన్స్ మై ఇంట్రాయూటర్, అంటే మా అమ్మ తల్లి గర్భంలోంచి నేను నేర్చుకున్నాను ఫీలింగ్ నాకు ఎప్పటికీ పోదు. అందుకని మా పేషెంట్ అందరికీ చెప్తా, బాగా చదవండి అమ్మ, మీకు నచ్చిన పుస్తకం ఏదో చదవండి, ఈ ఫోన్లో అవి చూడద్దు, మీ పిల్లలు మీ దగ్గర నుంచి నేర్చుకుంటుంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు అందుకే మంచి పుస్తకాలు చదవాలి, మంచి సీనరీ చూడాలంటారు, అందుకనేమో. సో అలాగా మా మదర్ యూట్రస్ ఉన్నప్పుడు గర్భంలోంచే నేర్చుకొని తనతో పాటు సహాయకుడిగా నేను రిక్షాలో, మరి అర్ధరాత్రి అప్పుడు రిక్షాలే, ఆ రిక్షాలో వచ్చేటప్పుడు పేషెంట్ యొక్క కష్టాలు తెలుసుకొని స్కానింగ్, ఇన్ఫర్టిలిటీ కాన్ఫరెన్స్లకి మా అమ్మతో పాటు వెళ్ళి, సో అప్పుడు మెడిసిన్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ గారు రాశాను, నేను ఇట్లా ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మమతా ఏం చేయాలంటే మా గురువు గారు ఆవిడ. సో ఆవిడకన్నా రాశా, డాక్టర్ గారు నాకు ఇట్లా నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవ్వాలనుకుంటున్నా, నా పుస్తకాలు చెప్పండి నేను. సో MBBS ఫైనల్ ఇయర్లోనే ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన పుస్తకాలు అవి చదివి అలాగా కాన్సన్ట్రేషను, ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అయ్యింది. మరి మా నాన్నమ్మ వాళ్ళందరూ అడిగారు, డాక్టర్ నీకు మరి ఆర్థోపెడిషన్స్, అప్పుడు మా టైంలో ఆర్థోపెడిక్స్కి బాగా డిమాండ్ ఉంది, ఆర్థోపెడిక్స్ చేరు అంటే నేను ఒకటే చేస్తే గైనకాలజీ MBBS అయినా చేస్తా, లేదా MS OBG చేస్తా, లేదు వేరే సబ్జెక్ట్ చేయలేను. ఓకే, నాకు అది ఇంకా పుట్టుకతో వచ్చిన విద్యలాగా ఉంటుంది,
ఎవరు నాకు చెప్పే పని లేదు, అది అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా గైనకాలజీ తీసుకొని గుంటూరుకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసి గవర్నమెంట్ ఏ సంవత్సరం అండి? 2004 or 5 ఓకే. గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసి తర్వాత మా మదర్కి నాకు ఒక కామన్ ఇంటెన్షన్ ఉండేది. నువ్వు ఎక్కడైనా వర్క్ చేసే ముందు, ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకునే ముందు 1 year మనం విలేజ్కి సర్వీస్ ఇవ్వాలన్నది మా ఇద్దరి ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్ పూర్తి చేస్తూ 1 year నసరాపేట రెడ్డిపాలెం అనే పిహెచ్సిలో వర్క్ చేసి, సో ఆ వర్క్ చేసిన తర్వాతే నేను ఇక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకున్నాను. సో అక్కడ వర్క్ చేసి అక్కడ కూడా చాలామంది పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చి అక్కడ కూడా చేశారు. ఆ ఊర్లో ఒక ఆమెకైతే ఆమె ప్రెగ్నెంట్ అంటే ఎవరు నమ్మలా. ఊరు వాళ్ళ అందరూ వచ్చి ఈమెకు అసలు ప్రెగ్నెంట్ అవ్వదు, ఈమె రాయి అని గొడవ చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కిట్ తోటి పరీక్ష చేసి ఆ కిట్ వాళ్ళకి చూపించి, లేదండి ఈమె ప్రెగ్నెంట్ అయింది. రెడ్డిపాలెం, విప్పల రెడ్డిపాలెం, నసరాపేట అవతల ఉంటుంది. సో ఇప్పుడు మన చేజర్ల ఆ ఏరియా, సో విప్పర్ల రెడ్డిపాలెం ఉంటుంది అది. సో ఆ ఏరియాలో నిక్రికల్ మండలం కింద వస్తుంది. సో ఆ ఒక చూపించి వాళ్ళందరూ అటు ఇటు అరుసుకొని, వాళ్ళది లవ్ మ్యారేజ్, మళ్ళీ మధ్యలో ఈమె పిల్లలు పుట్టరని వాళ్ళ అత్తగారు వాళ్ళు, పుట్టినని ఈమె పుడతారని వీళ్ళు. సో వాళ్ళ మధ్యలో ఉంచి అటు ఇటు ఒక 50 మంది చేరితే వాళ్ళని ఎక్కించుకొని, అంటే అక్కడ అల్ట్రాసౌండ్ ఏం లేదు అక్కడ. సో వాళ్ళందరిని తీసుకొచ్చి ఆమెను మా హాస్పిటల్లోనే ఫ్రీగా ఒక 3 నెలలు ఉంచి, ఆమె ప్రెగ్నెంట్ అని అందరికీ చెప్పించి, ఆమెకు సెక్యూరిటీ అనమాట. ఆమెని మరి అది లవ్ మ్యారేజ్, అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేమో పిల్లలు పుట్టరని. సో గొడవలు అవుతున్నాయి. మరి ఆమెకు ఒక సెక్యూర్ పొజిషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఆ రోజు మా అమ్మ పర్మిషన్ తీసుకొని మా అమ్మగారు హాస్పిటల్లో వాళ్ళని పెట్టి 3 months ఆమెకి అంత ఫుడ్ అన్ని ఏర్పాటు చేసి, చివరికి ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత అందరికీ చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి స్కాన్ ఇచ్చి పంపించాం. సో అంత ఫైట్ చేసేవాళ్ళం అనమాట పేషెంట్ కోసం. ఓకే. అంటే మీ మెడికల్ దాంట్లో, అంటే మీరు గైనకాలజీ హిస్టరీలో మీకు టఫ్గా అనిపించిన ఏదన్నా పేషెంట్స్ కానీ ప్రాబ్లం కానీ అలాంటి ఎదురయ్యా? సో దానికి వచ్చే ముందు, సో ఇట్లా జరుగుతున్న ఈ తరుణంలో ఇంకా అట్లా గైనకాలజీ తీసుకొని అక్కడ కూడా పేపర్ ప్రజెంట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ పేపర్ అవార్డు వచ్చింది నాకు. ఆల్ ఇండియా లెవెల్లో కాన్ఫరెన్స్లో నాకు బెస్ట్ పేపర్ అవార్డుగా నాకు ఇచ్చారు. సో మెయిన్గా ఆ టైం అలా జరుగుతున్నప్పుడు ఒక కపుల్ మన గుంటూరులో సూసైడ్ చేసుకున్నారు. ఎందుకని? పిల్లలు లేరని. వాళ్ళు ఈ IVF అవి పెట్టుకోవడానికి అప్పుడు ఓన్లీ హైదరాబాద్లో ఉండేది, ఇంకెక్కడ ఉండేది కాదు. సో ఆ స్తోమత లేక సో వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. సో నాకు ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ ఇంట్రెస్ట్ ఉంది, IVF పెట్టాలని ఉంది. సో గుంటూరులోనే పెట్టాలని డిసైడ్ అయ్యాం. అందరు మమ్మల్ని చూసి నవ్వారు, గుంటూరులో IVF పెడితే ఎట్లా సక్సెస్ అవుతుంది అంటే IVFకి మనం తెచ్చే మీడియా అంతా 48 hours ఉంటుంది అంతే, తర్వాత అది పాడైపోద్ది. సో అది వస్తే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి రావాలి. అది చేసే వ్యక్తులు కూడా ఎక్కడా లేరు అసలు ఈ టైం. సో అందుకని గుంటూరులో పెట్టాలి అంటే చాలా కష్టమైన సమస్య అప్పుడు. బట్ ఎవడే చెప్పా, నేను చదువుకుంది ఇక్కడ, మాకు అన్నం పెట్టింది ఇక్కడ పేషెంట్స్, మేము సర్వీసెస్ ఇస్తే ఇక్కడే ఇస్తాం, ఇంకెక్కడికే ఇవ్వం అని చెప్పి గుంటూరులో ధైర్యంగా మేము IVF స్టార్ట్ చేస్తాం. అది కూడా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఇవాళ అందరూ అదే ఫాలో అవుతున్నారు. మేము పెట్టిన కాన్సెప్టే బడ్జెట్ IVF. ఆ రోజు 1,00,000, 2 లక్షలు అయ్యేది అప్పుడు IVF. మేము 80,000 to 90,000 చేయగలిగాము. సో కాస్ట్ కటింగ్ అంటే ఏముంటుంది, అనవసరమైన కాస్ట్ ఎక్కడా కూడా పెట్టకుండా డైరెక్ట్ పేషెంట్కి బెనిఫిట్ ఇచ్చేటట్టుగా. నా ఉద్దేశం అంటే సామాన్య ఆటో రిక్షా వాళ్ళు, సైకిల్ దొక్కేవాళ్ళు అందరూ కూడా పిల్లలు లేదు అనే బాధ కింద వాళ్ళ నుంచి పైదాకా ఒకటే ఉంటుంది. ఓకే. ఆ బాధ అందరికీ ఒకటే ఉంటుంది. ఆర్థిక స్తోమత లేకపోవటం వల్లే చాలామంది ఈ యొక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోలేకపోతున్నారు అనే కాన్సెప్ట్ అర్థం చేసుకొని వీళ్ళకి మనం సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశం మీద వీళ్ళ కోసం నేను స్టార్ట్ చేశాను. ఓకే. సో అదే టైంలో ఫ్రీ మెడికల్ క్యాంప్స్ అనేది మేము పెడతాం. మీరు ఎప్పుడైనా చూసుంటే మెడికల్ క్యాంప్ ఒకరోజు పెడతారు, అవును, మేము 1 month పెడతాం. అలా 3 times in a year ఖచ్చితంగా లాస్ట్ 15 years to 20 years నుంచి అలానే పెడతాం. 1 month ఫ్రీ స్కాన్స్, ఫ్రీ OPD, ఫ్రీ కన్సల్టేషను, సెమెన్ టెస్ట్.
కౌన్సిలింగ్. అంటే మీ ఎక్విప్మెంట్ అంతా వెళ్ళిన చోట అంతా ఉంటుందా ఎక్విప్మెంట్? మేము మా దగ్గరికి రావాలి వాళ్ళు, ఓకే. మనం వెళ్ళలేం కదా వీటికి. ఇప్పుడు ఇంతకుముందు అయితే వెళ్ళొచ్చు, ఎప్పుడైతే PNDT వచ్చిందో స్కాన్ మెషిన్ మూవ్ చేయలేమా ఓకే బయటికి. సో అందుకని టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళు రావాలి. సో 1 month ఓపీ అంతా ఫ్రీయే, స్కాన్స్ అన్నీ ఫ్రీయే. ఓకే 1 month అసలు సింగిల్ పే కూడా దీనికి వాటికి తీసుకోవడం ఎక్కడ ఉండదు. ఎందుకంటే మిగతా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది అని, ఓకే వెంటనే వచ్చేసి చూపించుకుంటారు. ఇన్ఫర్టిలిటీ వాళ్ళు ఒక గైనిక్ ప్రాబ్లమే. అట్ ద సేమ్ టైం ఈరోజు క్యాంప్ ఉందని ఒకరికి తెలుసుద్ది, వాళ్ళ ఫ్రెండ్ ఎక్కడ వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళు ఇక్కడ రావడానికి ఒక 10 days పట్టింది. సో వాళ్ళకి మనం బెనిఫిట్ ఇవ్వాలి అంటే 1 month రన్ చేయాలి క్యాంప్. ఓకే. అండ్ ఒక రోజులో 1 నిమిషంలో ECG తీస్తే తెలిసిపోద్ది, బట్ పిల్లలు లేరని తెలియాలి అంటే మినిమం 1 month పడుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడాలి. 2వ రోజు చూడాలి, 9వ రోజు, 11, 14, 21వ రోజు, మళ్ళీ హస్బెండ్ కౌంట్ ఎట్లుందో చూడాలి. ఒక్క రోజుతో అయ్యే పని కాదు అది. మొత్తం చూడాలంటే 1 month పడుతుంది. సో అందుకనే మేము 1 month ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టి లేడీ కపుల్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం అంతా స్టడీ చేసి, ఇది నీ ప్రాబ్లము, ఇలా నువ్వు ట్రీట్మెంట్ చేసుకో, నీకు పిల్లలు పుడతారు, లేదు ఇలా అవగాహన లేకపోవడం వల్ల నువ్వు తప్పులు చేస్తున్నావు, ఈ కరెక్ట్ చేసుకొని పిల్లలు పుడతారు. ఓకే. సో ఈ విధంగా మేము చేసి ఫస్ట్ ఒక 20 years బ్యాక్ స్టార్ట్ చేసాం. నౌ ఇట్ ఈస్ బికమింగ్ ఎ ట్రెండ్. చాలా హాస్పిటల్స్ ఇప్పుడు మేము 1 month పెడుతున్నాం క్యాంప్ అంటూ వచ్చారు. ఎంతమంది పిల్లలు లేని వాళ్ళకి మ్యాథ్స్ మీరు ఓకే చేయగలంటే 100% వచ్చారు అనుకుందాం, అందులో ఎంతమందికి ఓకే చేయగలిగారు? అట్లా చెప్పడం కష్టం కన్నా, మనం ఒక కపుల్ వచ్చారు అంటే భార్యాభర్తలు వచ్చారు, ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం. సో బిలో 35 అయితే పర్వాలేదు, 50 to 60% మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. అర్థమైందా? అబౌవ్ 35 వచ్చేటప్పటికి రేంజ్ ఫ్రమ్ 20 to 40. ఓకే. బట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, నెంబర్ ఆఫ్ దాని మీద అరౌండ్ 80% ఆఫ్ కపుల్స్కి మనం పిల్లలు అందించవచ్చు. 20% ఆఫ్ కపుల్స్ ఎప్పుడైనా సరే కష్టంగా ఉంటారు. మేము అన్ని ట్రీట్మెంట్లు ఫెయిల్ అయ్యి ఇంకా పిల్లలు పుట్టరు అని మేము అనుకున్న తర్వాత ఒక 3 నెలల తర్వాత డాక్టర్ గారు మేము ప్రెగ్నెంట్ అయ్యామని వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే మా దగ్గర ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉంటారు. ఇందాక చెప్పాను కదా, మీరు అడిగారు ఎందుకు ఈ మధ్య ఈ సంతానం లేని తనం ఎక్కువైపోతుంది అంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. పిల్లలకి నువ్వు బాగా చదవాలి, నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. ఆ స్ట్రెస్ అనేది ఆ పిల్లల పుట్టేదాని మీద ఎందుకు పడుతుంది? అది చెప్పినట్టు మనం ఒక సమస్య నుంచి పారిపోవడానికి పనికొచ్చే హార్మోన్ స్టిరాయిడ్ హార్మోన్. బాడీలో ఒక్కసారిగా అడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ అవ్వాలంటే మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడే రిలీజ్ అవ్వాలి. బట్ ఇవాళ రేపు ఏమవుతుందంటే ప్రతిదీ ప్రాబ్లంగా చేసుకుంటున్నారు అందరు. ఫోన్ ఎత్తకపోయినా కూడా ప్రాబ్లమే. ఇప్పుడు మనం ఫోన్ చేసాము 3 సార్లు ఎత్తలేదు, ఎందుకు ఎత్తలేదంటావు, ఏమైందంటావు, ఆయనకి నా ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు అని మనలో యాంగ్జైటీ పెరిగిపోతుంది. సో ఒకప్పుడు లేని యాంగ్జైటీ ఇప్పుడు అన్ని కింద నుంచి పై స్థాయి అందరికీ వచ్చేస్తుంది. ఆనందం అనేది కొంచెంసేపు ఉంటుంది ఎప్పుడైనా, అర్థమైందా? ఇప్పుడు మీరు చూసినట్టయితే కంటిన్యూస్గా ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ ఫోన్. ఖాళీగా కూర్చున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? ఫోన్. వై? ఫర్ ఎంటర్టైన్మెంట్. సో ఎంటర్టైన్మెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది. అలా ఉండకూడదు. మైండ్ మన చేతిలోంచి వెళ్ళిపోయి ఫోన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది ఏం చూపిస్తే అది మనం నమ్ముతున్నాం తప్పితే మనకి సొంతంగా క్రియేటివిటీ అనేది లేదు. మ్యాక్సిమం ఒక వీడియో చూసి అదా వీడియో కాపీ చేయడం అలవాటు అయిపోయింది తప్పితే కొత్త వీడియో తయారు చేయడం అనేది క్రియేటివిటీ చేసేవాడు ఎక్కడో ఒకడు ఉంటున్నాడు, వాడు మాత్రం ఫోన్లు చూడ్డు, వాడు బ్రెయిన్ వాడతాడు. సో ఇట్లా కంటిన్యూస్గా మనం ఎంటర్టైన్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్స్ అనేవి ఉంటాయి, అవి కూడా బాడీలో ఎగ్జాస్ట్ అయిపోతాయి. ఒక పక్కన స్ట్రెస్, ఫోన్ ఎత్తకపోతే స్ట్రెస్, మనిషి మాట్లాడకపోతే స్ట్రెస్, మన పని అవ్వకపోతే స్ట్రెస్, సహనం కోల్పోతున్న మనుషులు అడ్రినలిన్ ఊరుకునే రిలీజ్ అయిపోతుంటుంది. అది ఓవులేషన్ మీద లేడీస్కి చూపిస్తుంది. నెక్స్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు బటన్ నొక్కితే మనకి వాషింగ్ మిషన్ అయిపోద్ది, బటన్ నొక్కితే మిక్సీ అయిపోద్ది, ఇది చేస్తే అది అయిపోద్ది. ఖాళీ టైం అంతా మనం ఫోన్లో టీవీ. ఇదివరకైనా పప్పు చేయంటే రోల్లో రుబ్బుకొని 1 గంట ప్రాసెస్ అయ్యండి. ఆ గంట ప్రాసెస్ వల్ల మనిషి హెల్దీగా ఉండేవాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టైం ఏం చేయాలో తెలియక హీఈస్ జస్ట్ వేస్టింగ్ హిస్ టైమ్ ఆన్ నాట్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్. అందుకని దానికోసం మళ్ళీ వ్యాయామం అని అదని ఇదని పెట్టుకోవచ్చు. రోజు అసలు మనం చేసే పనులు ఆపేసడం వల్ల ఇవన్నీ. సరే, సౌకర్యంగా బతకడం తప్పు కాదంటున్నా, బట్ అట్లీస్ట్ కొంత టైంని మనం శారీరక శ్రమ అనేది ఇవ్వాలి. అది ఇవ్వాలి.
అది ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఎగ్జామ్ టైంలో అసలు ఎక్సర్సైజ్ జోలికి వెళ్ళొద్దు అంటారు. ఓకే. ఎందుకంటారు? అది టైం వేస్ట్. అదే మీరు ఫస్ట్ నుంచి చదివించుకొని ఆ రోజు కూడా మీరు ఎగ్జామ్లో టైంలో కూడా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నీకు సర్క్యులేషన్ పెరిగి నువ్వు బాగా చేస్తావు అనే కాన్సెప్ట్ ఎవరైనా చెప్తావా? చెప్పం. భయం. ఆ గంట వేస్ట్ అయితే మేము ఎగ్జామ్ సరిగ్గా రాయలేము. ఓకే. బట్ చూస్తే 24 అవర్స్లో ఆ గంట కానీ ఇంక ఎక్కువ టైం మనం అదర్ థింగ్స్ మీద వేస్ట్ చేస్తాం. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎప్పుడైతే మారుతాయో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు అడిగారు స్ట్రెస్ రిలీవ్ దానికి ఏం లేదు, మనం బతకడంలోనే నిదానంగా తగ్గిపోద్ది అది మన దినచర్యలో మార్పు. సో అందుకనే డాక్టర్స్ మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండండి అని చెప్పడం కన్నా ఏం చేయకూడదో చెప్పేస్తే చాలు. ఏం చేయాలో చెప్తే చాలు. ఓకే. ఒకే మాట, మీరు స్ట్రెస్ లేకుండా ఉండండి ఎట్లా? ఇప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తలేదు, స్ట్రెస్ వచ్చేస్తుంది, కష్టం కదా. సో అసలు ఫోన్ లేకుండా నిదానంగా అలవాటు చేసుకోండి. ఒక గంట సేపు, ఈ గంట నేను ఫోన్ నా దగ్గర ఉండదు, నేనేం చూడను. చాలా కష్టమైన పని అసలు. అదొక టాస్క్. అది ఇప్పుడు ఈ ట్రెండ్లో ఫోన్ లేకుండా అసలు టాస్క్ అది అవును పని కదా. సో అది నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న పిల్లలకి 1 year బేబీస్కి స్క్రీన్ టైం 0 ఉండాలి. వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేస్తారు, చాలా గొప్పగా చెప్తారు అన్నీ. అసలు మా వాడు ఇట్లా ఫోను యూట్యూబ్ వాడికే ఓపెన్ చేసుకుంటాడు, వాడే చూసేస్తాడు. అవును, ఎక్కువ వింటున్నాం కూడా. దట్ ఈస్ రాంగ్. ఒక చిన్న పిల్లోడు ఫోను హ్యాండిల్ చేయగలిగాడు అంటే అది ఎంత అడిక్షన్కి దారితీస్తుందో మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏడుస్తున్నారు, ఫోన్ ఇచ్చేస్తున్నారు, అక్కడి నుంచే అడిక్షన్స్ స్టార్ట్ అయింది. తర్వాత వచ్చేటప్పటికి వ్యసనాలు వచ్చేటప్పటికి ఆల్కహాల్, స్మోకింగ్. అది కూడా అందరూ ఇప్పుడు ఈ మధ్య మహిళలు కూడా చేస్తూ నేను చాలాసార్లు చూశాను, కామన్ అయిపోయింది. సో ఇలాంటి లైఫ్ స్టైల్స్ ఒకటి. నెక్స్ట్ లేడీస్లో ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ మీరు అడిగారు, ఏదైతే కష్టంగా చూసారు. టఫెస్ట్ కేస్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఎండోమెట్రియోసిస్. ఎండోక్రైన్ డిస్రప్టార్స్ అంటాం మనం, చూస్తాం. ఇదేంటి స్మెల్ వస్తూ ఉంటాయి, జాస్మిన్ స్మెల్, మంచి వాసన వస్తుంది, జాజులు, జాస్మిన్, బట్టలోకి మంచి స్మెల్ వస్తుంది, కంఫర్ట్. అవన్నీ ఎండోక్రైన్ డిస్రప్టార్స్. మన బాడీలో ఎండోక్రైన్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసే స్మెల్స్ అయ్యింది. అది చాలామందికి తెలియదు. పర్ఫ్యూమ్ అని కొట్టేస్తారు అటు ఇటు వెనక ముందు అని. నేచురల్గా బాడీ నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ బాగుండాలంటే మీరు హెల్దీగా ఉంటే, ఆ బాడీ మీద బ్యాక్టీరియా కానీ లేకుండా ఉంటే, అర్థమైందా, అది మంచి స్మెల్ అదే ఇస్తుంది. ఎప్పుడైతే మనం బట్టలు సరిగ్గా వేసుకోక గాలి ఆడక ఉంటామో ఎనరోబిక్ బ్యాక్టీరియా వచ్చి వాసన వస్తాం. సో ఈ యొక్క పర్ఫ్యూమ్స్, ఈ యొక్క ఇది తర్వాత ఈ స్ప్రేస్, మందులు వాడతారు కదా కూరగాయల మీద, అవి క్లీన్ చేసుకోకుండా, కెమికల్స్ అవి క్లీన్ చేసుకోకుండా తిన్నా, తర్వాత ఈ ఫాస్ట్ ఫుడ్స్లో వాడే ఆయిల్స్, తర్వాత ఈ పామ్ ఆయిల్ ఎక్కువగా చాలా డేంజరస్. పామ్ ఆయిల్ ఎందుకు డేంజర్? దానిలో ఉండే పామోలిన్ అనేది ఒకటి మనకి ఇబ్బంది పెట్టేది. ఒకసారి చేస్తే పర్వాలేదు, మళ్ళీ 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 రిపీట్ చేసేటప్పటికి అన్సాచురేట్ కాస్త సాచురేట్ అయిపోయి ఆ పామోలిన్ అనేది మనకి డేంజరస్గా మారుతుంది. ఓకే. సో అది ఒక నెక్స్ట్ స్టెప్ అయ్యేటప్పటికి లాస్ట్ ఇప్పుడు లేడీస్ ప్యాడ్స్ వాడతారు, మీకు ఐడియా ఉంది కదా. సో ఆ ప్యాడ్స్లోంచి విసోజిన్ అనే ఒకటి వస్తుంది, ప్లాస్టిక్. అది ఇవన్నీ ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారు. సో ఆ ఏరియాలో, ఇంటిమేట్ ఏరియాస్లో సర్క్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. కొంతమందికి ఏం చేయదు, బట్ కొంతమందికి ఖచ్చితంగా అది లోపల ఎండోమెట్రియోసిస్ కారణంగా మారుతుంది. సో అందుకని ఇప్పుడు ఏంటంటే నాన్ ప్లాస్టిక్ రీయూజబుల్ ప్యాడ్స్. ఇప్పుడు మేము ఫౌండేషన్కి వెళ్ళాం. ప్యాడ్స్ అనేవి ఒకప్పుడు ఒక క్లాత్గా ఇచ్చేవాళ్ళు హోమ్లో, ఇప్పుడు అంతా విస్పర్స్ అని స్టే ఫ్రీ, దానిలో కూడా విసోజిన్ ఫ్రీ ప్యాడ్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఓకే. మీరు డెలివరీ అప్పుడు ఇచ్చే ప్యాడ్స్ మీ అన్ని వేరుగా ఉంటాయి. అవి వేరుగా ఉంటాయి. ఇప్పుడు మన ఆశ్రమాలు ఇప్పుడు ఉన్నాయి కదా, మన ఆయన పేరు ఏంటి, పాండిచేరిలో ఉంటుంది ఆశ్రమం, వాళ్ళ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాడ్స్ అమ్ముతున్నారు, రీయూజబుల్ ప్యాడ్స్. ఓకే. మళ్ళీ అంటే కాటన్ క్లాత్సే, ఓకే, క్లీన్ చేసేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అలాంటివి కూడా ఇప్పుడు వస్తున్నాయి, ప్రొవైడ్ చేస్తున్నారు. సరే, ఎందుకు అంత హయ్యర్ థింకింగ్ ఉన్న వాళ్ళు రీయూజబుల్ ఎందుకు పెట్టారు? మన ఇండియన్ సిస్టమ్ చాలా కరెక్ట్ అయిన సిస్టమ్. సో మనం కూడా ఒకప్పుడు క్లాత్ వాడి దానివల్ల యూజ్ చేసేవాళ్ళు, అదే పడేసేవాళ్ళు కాదు.
సో దీని నుంచి అది మంచిది కాదు, విష్పరమే మంచిది అని చెప్పి ఎండోమెట్రియోసిస్కి చాలామంది యంగ్ లేడీస్ ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నారు. సో 100% ప్యాడ్సే అని చెప్పలేను, కానీ బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో అందుకని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ డిసోజన్ ఫ్రీ ప్యాడ్స్ ఆర్ అవైలబుల్ నా, అవి అవైలబుల్గా వచ్చేస్తుంది. సో వాటంటే ఆ తయారే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు, న్యాచురల్గా పండే ఫ్రూటు కొంచెం చక్కగా కనపడదు, ఆర్టిఫిషియల్గా పండే ఫ్రూటు ప్లాస్టిక్ లాగా చాలా చక్కగా ఉంటుంది. వీటితో కొన్ని సమస్యలు ఉంటాయి, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ బాగుంటుంది. ఇది చూడడానికి ప్రస్తుతం చాలా బాగుంటుంది, లాంగ్ టర్మ్ డిఫెక్ట్స్ దీంతో ఉంటుంది. సో కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకొని ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో ఈ సమస్యలు కూడా మనకి తగ్గిపోతాయి. సో మెడికల్గా చాలా ఉంది లేడీస్. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి మీరు ఎంత ట్రీట్మెంట్లో చాలా సర్వీస్ ఉంది కదా, మీకు టఫ్గా ఉన్న కేసు ఏదైనా ఎదురైందా? ఒక కేసు చెప్పా కదా, ఎండోమెట్రియోసిస్ కేసు. ఇంకా ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు అని 100% మేమే డిసైడ్ అయ్యాం. అసలు చేస్తే ముందు గొడవ అయిపోద్ది, అసలు ఏ డాక్టర్ చూసినా పిల్లలు పుట్టనే అంటారు. అవును, నా దగ్గరికి వచ్చి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ చేస్తానంటే పిల్లలు పుట్టరు అనే చెప్పాలి. నేను కూడా నేచురల్గా పుడితే ఓకే, మనం ఏం చేయలేం. వాళ్ళ హస్బెండ్ని, అత్తగారిని, అమ్మగారిని, ఆవిడ్ని, మొత్తం ఫ్యామిలీ అందరినీ పిలిచి వాళ్ళేమో మీరు ఎట్లయినా మాకు చేయండి, మీ చేతితో చేస్తే పని అయితే నా అంటది. నా చేతితో చేస్తే పని అవటం ఏంటమ్మా, అసలు చాలా కష్టమైన కేసు అది. నేను అది అట్లా బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, ఎడినోమైసిస్ అంటే ఏదైతే గర్భసంచి నెలసలు బయటకు వస్తాయి, ఆ అమ్మాయికి బ్లీడింగ్ గర్భసంచి లోపలే అయిపోయి ఇంతలా ఉబ్బిపోద్ది. అది అన్నిటికైనా కష్టమైనది. అసలు వాళ్ళు భరించలే, నొప్పి వస్తుంది నెలసలు వచ్చినప్పుడు, అసలు భరించలేదు. చాలామంది అంటారు కడుపులో నొప్పి వచ్చి చచ్చిపోదాం అన్న ఫీలింగ్ వస్తుంటారే, అది ఎడినోమైసిస్ పెయిన్, ఎడినోమైసిస్. సో ఆ ఎడినోమైసిస్ కేసు వాళ్ళందరినీ పిలిచి, అమ్మ మీ అందరూ ఒప్పుకుంటేనే ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరు, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా, నా ప్రయత్నం నేను చేస్తా, 10% కూడా గ్యారంటీ లేదు చెప్పేశా. ఏమన్నారు? చేయండి, మీరు చేయండి, మీరు 10% ఇచ్చారు కదా, అది 100% అయింది అంటారు. చక్కటి అబ్బాయికి అన్నది ఐవీఎఫ్ ద్వారా, ఇన్వర్టిబుల్ ఫెర్టిలైజేషన్ ద్వారా చేస్తే చక్కటి అబ్బాయికి అంది. ఇట్స్ మిరాకిల్ అని నేను అనుకుంటా. అది నా గొప్పతనం అయితే ఏం లేదు, శివుడు ఉండి నడిపించాడే తప్పితే ఆ ఉన్న బిలీఫ్ని దేవుడు వచ్చి ఏదో రకంగా ఆదుకుంటాడని మనం చదువుతాం కదా. సో దేవుడు నా రూపంలో వాళ్ళకి చేశాడు. అసలు నా గొప్పతనం అయితే ఆ కేసులో ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ మిరాకిల్ ఆఫ్ గాడ్ అనే ఫీల్ అవుతా. ఆయన కరెక్ట్ అయిన థాట్ ప్రాసెస్ నాకు ఇచ్చి ఆ పేషెంట్కి ఏం చేయాలి అన్నది చెప్పాడని అనుకుంటా తప్పితే దాని నా గొప్పతనం నేను ఫీల్ అవ్వను. అసలు ఐ ఫీల్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్. అసలు ఆ పేషెంట్కి అవ్వదు అనే అనుకుంటున్నా. నా భయం కూడా, ఎందుకు అలాంటి కేసు మనం చేస్తే ఇప్పుడు ఎవరైనా చూశారు, అరే నీకు అవ్వదు కదమ్మా అని అంటారు ఎవరైనా. ఆ డాక్టర్ ఎట్లా చేశారు ఎందుకు అంటే ఇఫ్ దే గో ఫర్ సెకండ్ ఒపీనియన్, మెడికల్ మిరాకిల్స్ అని కూడా అంటారు. మెడికల్ మిరాకిల్స్ శివుడికి అంకితం ఆ కేసుది. వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. ఆమె చెప్పా, అమ్మ నాదైతే ఏం లేదు, మాకు దర్గా ఉంది ఇక్కడ, ఆ దర్గాకి వెళ్ళి నేను దండం పెట్టుకుంటాను నీకు అవ్వాలని. అయితే ఇంకా ఆయన ద్వారానే రాజ్యాలంటే ఆమె చక్కగా కన్నది. ఇప్పటికీ ఆ బాబు అని కన్నది, ఇప్పటికీ వస్తుంటారు నన్ను దగ్గర కలవడానికి. సో ఇట్లాగా చాలా అనుభూతులు రీసెంట్గా జరిగింది కానీ నాకు ఇప్పుడు గుర్తుంది. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట.